హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ ఆఫ్ ద మూవీ హనీ. ఇది కరుణ కుమార్ గారు డైరెక్ట్ చేసిరు, మన పలాస మూవీ డైరెక్టర్. జస్ట్ 2 hours రన్ టైంతో ఏ రేటెడ్ మూవీ ఇది. అంటే చిన్న పిల్లలు కానీ అండర్ ఏజ్ పిల్లలు కానీ ఈ మూవీకి రాకండి. బికాస్ ఈ మూవీలో చాలా అంటే చాలా డార్క్ ఎలిమెంట్స్ ఉంటాయి. చేతబడి అయినా నరబలి అయినా అక్కడక్కడ లైట్గా హారర్ టచ్ ఉంటుంది. సో పిల్లల్ని మాత్రం ఈ మూవీకి అవాయిడ్ చేయండి. ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఒక ఫాదర్, తన వైఫ్, తన డాటర్ ఈ ముగ్గురు చుట్టూ నడుస్తూ ఉంటుంది. మన హీరోకి ఈజీ మనీ కావాలని చెప్పి నరబలి అని ఒక కాన్సెప్ట్కి వెళ్తాడు. పిల్లి తను డెలివరీ ఇస్తున్న టైంలో ఒక మాయ అని చెప్పి ఒక లిక్విడ్ కింద పడుతుంది. ఆ లిక్విడ్ ఎవరి దగ్గర అయితే ఉంటే వాళ్ళు ధనవంతులు అవుతారు, వాళ్ళ చుట్టూ అదృష్టం వస్తుంది. ఈ మూఢనమ్మకాన్ని నమ్మే ఒక బ్యాచ్ ఉంది, వాళ్ళ చుట్టూ ఎలా డబ్బు సంపాదించిన హీరో అని చెప్పి మూవీ నడుస్తూ ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఇంటర్వెల్ కన్నా ముందు ఒక 30 minutes సీన్ నడుస్తూ ఉంటుంది. మూవీ మొత్తం డార్క్ ఎలిమెంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ చేతబడి వేసి పిల్లి దగ్గర నుంచి మాయ తీసేదే సీన్ అయితే ఉందో, ఈ చేతబడి వేసి పిల్లి దగ్గర నుంచి ఆ మాయ తీసే సీన్ ఏదైతే ఉందో, అది ఇప్పటివరకు ఏ తెలుగు మూవీలో కూడా రాలేదు. అండ్ ఆ సీన్ ని చాలా అంటే చాలా క్లియర్గా, చాలా డీటెయిల్గా చూపించారు. ఎట్లా అవుతుంది ఏంటి అని చెప్పి చూసినంతసేపు లోపల ఒక టెన్షన్, అరే ఏమవుతుంది ఆ చిన్న పాపకి ఏమవుతుంది అని చెప్పి చాలా డిస్టర్బింగ్ సీన్ అది. ఈ సీన్ మొత్తంలో ఆ చిన్నపిల్ల ఎట్లా యాక్టింగ్ చేసిందేమో కానీ త్రూ అవుట్ ద మూవీ ఆ చిన్నపిల్ల మాత్రం యాక్టింగ్ ఇర్రగొట్టేసింది. అంత ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. త్రూ అవుట్ ద మూవీ ఆమె చుట్టూ నడుస్తూ ఉంటుంది కాబట్టి వెరీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఆఫ్ దట్ చిన్నపిల్ల. మనం ఇలాంటి స్టోరీస్ కొన్ని వందల స్టోరీస్ వింటూ ఉంటాం న్యూస్ పేపర్ కటింగ్స్ నుంచి. న్యూస్ పేపర్లో ఎక్కడో ఒక దగ్గర వస్తూనే ఉంటాయి, నరబలి అని చెప్పి, జంతు బలి అని చెప్పి, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి కదా. ఈ కాన్సెప్ట్ ఆయన మూవీ తీసిరు. అసలు లాస్ట్ ఆయన 2 movies చేస్తే చాలా వరస్ట్ మూవీస్ ఉంటాయి కరుణ కుమార్ గారివి. మట్కా అయినా, శ్రీదేవి సోడా కంపెనీ అయినా, ఇవన్నీ అంత గొప్ప మూవీస్ ఏం కాదు. బట్ ఈ హనీ అనే మూవీ మాత్రం చాలా డిఫరెంట్గా ట్రై చేసిండు, చాలా డార్క్ ఎలిమెంట్స్ తీసుకొని ట్రై చేసిండు. నాకు ఫస్ట్ హాఫ్ పిచ్చే నచ్చింది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ పోర్షన్స్ హాఫ్ అన్ మాత్రం మైండ్ బ్లోయింగ్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మైండ్లో, దిస్ ఈస్ అ వెరీ స్లో మూవీ. సీన్స్ అన్ని వెంటనే ఫాస్ట్ మాత్రం వెళ్ళవు, చాలా స్లోగా వెళ్తూ ఉంటాయి. ఒక్కొక్కటి బిల్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆఫ్టర్ ఎక్స్ట్రాడినరీ ఇంటర్వెల్ సెకండ్ హాఫ్లో మూవీ కొంచెం స్లో అయింది. ఈ సెకండ్ హాఫ్లో మూవీ ఇంకా డార్క్ టోన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. చిన్నపిల్లకి వాళ్ళ మదర్కి అయ్యే ఇన్సిడెంట్స్ మనం తట్టుకోలేము, ఆ లెవెల్లో వాళ్ళ పెయిన్ గోత్రూ అవుతూ ఉంటారు. ఈ పోర్షన్స్లో దివ్య పిల్లయ్య గారు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తారు, కానీ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం మోర్ ఆఫ్ స్టోరీ కంటే కూడా వాళ్ళ పెయిన్ ఎక్కువ నడుస్తూ ఉంటుంది, చిన్న పాపది వాళ్ళ మదర్ది. సో ఇవి కొంచెం పోర్షన్స్ మరీ ఎక్కువ లాగిరని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. బికాస్ ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఒక 2-3 yearsకి లాగుతూనే ఉంటారు. దీనివల్ల కొంచెం రిపిటేటివ్ సీన్ అయిందేమో అనిపించింది. బట్ టువర్డ్స్ ద క్లైమాక్స్ వచ్చినప్పుడు, క్లైమాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes ఆఫ్ క్లైమాక్స్ మాత్రం అగైన్ మూవీ మళ్ళీ పికప్లోకి వస్తుంది, మూవీ మళ్ళీ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇక్కడ రివెంజ్ పోర్షన్ స్టార్ట్ అయితే చూసినారా, ఈ రివెంజ్ మాత్రం ఎంత ఇంట్రెస్టింగ్గా, ఎంత హార్డ్ హిట్టింగ్ ఇచ్చారంటే నాకు చాలా నచ్చింది. ఎస్పెషల్లీ ఆ చిన్న పాప రివెంజ్ తీసుకోవడం, వాళ్ళ మదర్ రివెంజ్ తీసుకోవడం మాత్రం ఐ లవ్డ్ ఇట్. బట్ ఒక్కటి మాత్రం మైండ్లో పెట్టుకోండి, దిస్ ఈజ్ నాట్ అ ఫాస్ట్ పేజింగ్ మూవీ కాదు. చాలా అంటే చాలా స్లో ఉంటుంది. నా పక్కన వాళ్ళు లిటరల్గా ఫోన్ చూసుకుంటా ఉన్నారు, అదే ఇంత స్లో ఏంటి, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో. సో సెకండ్ హాఫ్ మాత్రం స్లో నరేషన్కి బలి అవుతుంది మూవీ. బట్ మళ్ళీ క్లైమాక్స్లో మంచి పికప్ అయింది. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, నవీన్ చంద్ర ఫస్ట్ హాఫ్లో అని చెప్పే సీన్లో ఒక 4-5 సీన్స్ పడతాయి. అయ్యా బాబోయ్, భయపెట్టింది లిటరల్గా. చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అట్ ద సేమ్ టైం దివికి మంచి పర్ఫార్మెన్స్ పడ్డది. దివ్య పిల్లై షీఈస్ బ్యూటిఫుల్. తను చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. చిన్న పిల్ల మాత్రం షీఈస్ అ షో స్టీలర్. రాజా రవీంద్ర గారు ఇట్లా ఉన్న ఒక 5-6 క్యాస్ట్, ఎక్కువ మంది క్యాస్ట్ లేరు, జస్ట్ ఒక హార్డ్లీ 10 members కంటే ఎక్కువ లేరు మూవీలో. ఉన్నందరూ చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ మూవీకి బ్యాక్ బోన్ వచ్చేసి మ్యూజిక్ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎగ్జిలేటింగ్గా మ్యూజిక్ ఉంటుంది. అక్కడ డార్క్ సీన్ నడుస్తున్న సేపు లోపల ఇట్లా ఒక షివరింగ్ వస్తుంది, అంత మంచి సీన్లు పడ్డాయి. ఇంటర్వెల్ మాత్రమే, మిగతా త్రూ అవుట్ ద మూవీ మ్యూజిక్ ఓకే పర్లేదు, కొంచెం ఇంకా బెటర్ మ్యూజిక్ పడితే బాగుండే అనిపించింది. దిస్ ఈస్ డెఫినెట్లీ అ బెటర్ మూవీ ఫ్రమ్ కరుణ కుమార్ ఫ్రమ్ పాస్ట్ 3-4 movies. నా ఓన్లీ బాధ ఏమంటే సెకండ్ హాఫ్ ని కొంచెం గ్రిప్పింగ్గా రాసుకొని ఇట్లాంటి కొన్ని మంచి ఇంకా డార్క్ సీన్స్ పెడితే బాగుంటుండే అనిపించింది. అదొక్కటే చిన్న నెగిటివ్ అనిపించింది. బట్ త్రూ అవుట్ ద మూవీ నాకు మాత్రం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి, ఒక డిఫరెంట్ వరల్డ్ కాబట్టి నాకు నచ్చింది. స్లో ఉంది బట్ నాకు నచ్చింది. రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసుకోండి, కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. జై హింద్.